ఓకే. సో మెర్జ్ అంటే ఏంటి జనరల్ గా? మెర్జ్ మెర్జ్ అంటే ఫోన్ ని హైలైట్ చేయడం bro. మెర్జ్ అంటే ఇంకోసారి చెప్తాను. అంటే ఒక వర్డ్ ని హైలైట్ చేయడం బ్రో, ఏదైనా కలర్ హైలైట్ చేయడం. మెర్జ్ అంటే వర్డ్ ని హైలైట్ చేయడమా? నేను ఫస్ట్ టైం వింటున్నా. టూ పార్టీస్ ని ఒక్కటిగా చేయడం. టూ పార్ట్స్ ని ఒకటిగా చేయడం మెర్జ్ అంటే. ఇప్పుడు మనకి ఎక్సెల్ లో మెర్జ్ ఉంది, సీక్వెల్ లో కూడా మనకి మెర్జ్ ఉంది కదా, మెర్జ్ స్టేట్మెంట్ ఉంది. ఆ మెర్జ్ స్టేట్మెంట్ డిఫరెంట్. సో సేమ్ యాజ్ మనకి ఎస్ఐస్ లో కూడా మెర్జ్ ఉంది అనమాట. మెర్జ్ అంటే ఏంటంటే ఒక టూ పార్ట్స్ ని ఒకటిగా చేయడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ పార్ట్స్ ని ఒకటిగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో చూపిస్తాను. ఇప్పుడు ఈ టూ బాక్సెస్ ఉన్నాయి. ఈ టూ బాక్సెస్ సింగిల్ బాక్స్ చేయాలి అంటే జస్ట్ మెర్జ్. ఇప్పుడు సింగిల్ బాక్స్ అయింది. ఇలా మెర్జ్ చేయడం అనమాట. ఇక్కడ మనము డేటా రిలేటెడ్, టేబుల్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఒక టూ టేబుల్స్ ని మనం మెర్జ్ చేయొచ్చు అనమాట. టూ టేబుల్స్. సో అందరికి యూనియన్ తెలుసా? సెట్ ఆపరేటర్స్. సెట్ ఆపరేటర్స్ తెలుసా? యూనియన్ ఏం చేస్తుంది? యూనియన్ ఏం చేస్తుంది మనకు? ఎందుకు యూజ్ చేస్తాం యూనియన్ మనం? తెలుసా తెలీదా? నో బ్రో, తెలీదు. సెట్ ఆపరేటర్స్ కంప్లీట్ అయ్యాయి కదా అందరికి. ఇంకేం చేస్తా ఉన్నారు మీరు ప్రాక్టీస్ చేయకుండా? కనీసం డెఫినేషన్స్ కూడా తెలియవు. కోర్స్ ఏమో అయిపోతుంది. సీక్వెల్ అయ్యి ఎన్ని డేస్ అవుతా ఉంది? నవీన్, ప్రవీణ్, సీక్వెల్ అయ్యి ఎన్ని డేస్ అవుతా ఉంది? ఇంకా మీకు యూనియన్ అంటే తెలియదు. మీకు తెలిసింది చెప్పండి పోనీ. టూ టేబుల్స్ ఉన్న డేటాని వన్ టేబుల్ లోకి చేసుకుంటాం. టూ టేబుల్స్ ఉన్న డేటాని వన్ టేబుల్ లోకి సెట్ చేసుకుంటాం బ్రో. ఓకే. సో డేటా కూడా. సో అదే కదా నేను అడిగాను ఫస్ట్ లో కూడా, యూనియన్ అంటే ఏంటనేసి. అంటే తెలిసి చెప్పలేదా? తెలుసు బ్రో, అది రాంగ్ ఏమో. ఇంకా నేనేం చెప్పలేను. మీకేం తెలుసో అదే చెప్పమన్నాను నేను. ప్రవీణ్ కరెక్టేనా? ప్రవీణ్ బ్రో నాకు డౌట్ తెలియదు బ్రో. కొన్ని సెట్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 4 బ్రో. 4. ఏవేవి? యూనియన్, యూనియన్ ఆల్, ఎక్సెప్ట్, మైనస్, ఇంటర్సెక్ట్, యూనియన్ ఆల్, యూనియన్. ఎక్సెప్ట్, ఇంటర్సెప్ట్, యూనియన్, యూనియన్ ఆల్. ప్రవీణ్ కరెక్టేనా? ఓకే, మీ ఇష్టం. ఇంకా నేనేం చేయలేను.
ఇప్పుడు యూనియన్ ఏం చేస్తుంది? 2 tables ని ఒక రిజల్ట్ గా చూపిస్తుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 2. ఓకేనా? సో ఇలా మనకి కంబైన్ చేస్తుంది, 2 tables ని ఒక రిజల్ట్ గా చూపిస్తుంది, అవునా? సో ద ప్రీ రిక్విజిట్స్ ఏం మనకు, మనం యూనియన్ అప్లై చేయాలి అంటే మనకి ప్రీ రిక్విజిట్స్ ఏవి? స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలా 2 tables లోను? స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలా? అవును బ్రో. పోనీ సెట్ ఆపరేటర్స్ కి ప్రీ రిక్విజిట్స్ ఏవి? సెట్ ఆపరేటర్స్ కి ఇప్పుడు మనం సెట్ ఆపరేటర్స్ అది యూనియన్ కావచ్చు, యూనియన్ ఏదైనా అప్లై చేసే ముందు మనం ఏదేది చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ 2 tables ఉండాలి బ్రో. 2 tables ఉన్నాయి. కాలం నేమ్స్ అనేటివి సేమ్ ఉన్నాయో చూసుకో. ఓకే, ఇంకా ఇంకా ఒకటేనా? కాలం నేమ్స్ సేమ్ ఉంటే చాలా. నేను ముందే చెప్పా, SSIS మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ SQL లో ఫిట్ ఉండాలి. SQL వస్తేనే మనకి SSIS లో మనం ఏమైనా చేయగలం. సో అన్ని రిలేటెడ్ గానే ఉంటాయి. సో కాలం నేమ్స్ డేటా టైప్ సేమ్ గా ఉండాలి, అవునా? ఇక్కడ ఫస్ట్ టేబుల్లో 4 కాలమ్స్ తీసుకొని సెకండ్ టేబుల్లో 5 కాలమ్స్ తీసుకుని కంబైన్ చేస్తుందా? మనకు చేస్తుందా? కంబైన్ అవుతుందా డేటా? అవ్వదు బ్రో. అవ్వదు. సో ఎందుకంటే కాలమ్స్ సేమ్ గా ఉండాలి. ఇక్కడ ఎన్ని కాలమ్స్ తీసుకున్నామో సెకండ్ టేబుల్లో కూడా అవే కాలమ్స్ ఉండాలి, అవే డేటా టైప్స్ ఉండాలి. ఓకేనా? సో డేటా టైప్స్, కాలమ్ నేమ్స్, ఐ మీన్ స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలి. స్ట్రక్చర్, డేటా టైప్స్ సేమ్ గా ఉండాలి. ఓకేనా? అప్పుడే మనకి 2 tables మనము మెర్జ్ చేయగలం. ఓకేనా? 2 tables మనం కంబైన్ చేసి ఒక రిజల్ట్ గా మనము చూపించగలం. ఓకేనా? సో ఇక్కడ మనకు యూనియన్ లో ఇన్ కేస్ మనకి డూప్లికేట్స్ ఉంటే ఏమవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టేబుల్లో 1 2 3 3 4 ఉన్నాయి అనుకుందాం. సెకండ్ టేబుల్లో మనకు సేమ్ 1 6 7 8 9. సో ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. సో ఇప్పుడు మనకి డేటా ఎలా కంబైన్ అవుతుంది? మనకున్నది ఒక్కొక్క రోనే, జస్ట్ లైక్ ఐడి అను, ఐడి ఐడి ఎలా కంబైన్ అవుతుంది మనకు అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 1 1 1 1 యూనియన్ చేస్తే, ఇన్ కేస్ యూనియన్ పర్ఫామ్ చేస్తే యూనియన్ పర్ఫామ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? తెలుసా తెలీదా?
నో బ్రో. ఓకే, ఇంకా మీరు నేర్చుకుంటే కానీ నేనేం చేయలేదు. సో డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళి, సో మెర్జ్ ఏం చేస్తుంది అంటే 2 ఇన్పుట్స్ ని ఒక ఇన్పుట్ గా తీసుకుంటుంది. ఓకేనా? సో 2 ఇన్పుట్స్ అంటే మనకు సేమ్ స్ట్రక్చర్, డేటా టైప్స్ సేమ్ గా ఉండాలి. సిమిలర్ లైక్ మనకి సెట్ ఆపరేటర్ అన్నమాట. సెట్ ఆపరేటర్ యూనియన్ ఎలా పర్ఫామ్ అవుతుందో సేమ్ మనకి మెర్జ్ కూడా అలానే పర్ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం 2 రిజల్ట్ సెట్స్ తీసుకుందాము. సో అడ్వెంచర్ వర్క్స్ లో తీసుకుందాం మేము. సో ఐ థింక్ ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది. సోర్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాతోనే తీసుకున్నాం. 3 to 1 నుంచి స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, 2 టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఒకటి CSV, ఇంకోటి వచ్చి ట్యాబ్ డీలిమిటర్, సారీ పైప్ డీలిమిటర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ప్రోడక్ట్ ఐడి, నేమ్, ప్రోడక్ట్ నెంబర్, కలర్, లిస్ట్ ప్రైస్. అవునా? 5 కాలమ్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సేమ్ 5 కాలమ్సా? ఇక్కడ మనకి డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి 320 వరకు ఉంది. సో ఇక్కడ డేటా మనకు 321 నుంచి 344 వరకు ఉంది. అవునా? సో ఇప్పుడు ఈ 2 రిజల్ట్ సెట్ ని నేను కంబైన్ చేయాలి. సో మనము ఎస్టర్డే వరకు మనం ఎక్సర్సైజ్ లో ఏం చూసాము? సింగిల్ సెట్ ని సింగిల్ సోర్స్ నుంచి మల్టిపుల్ డెస్టినేషన్స్ కి ఎలా లోడ్ చేయాలో చూసామా? సో ఇదర్ కండిషనల్ స్ప్లిట్ కావచ్చు, మల్టీ క్యాస్ట్ కావచ్చు. ఏం చేస్తుంది? ఒక సోర్స్ నుంచి డిఫరెంట్ డెస్టినేషన్స్ కి స్ప్లిట్ అవుతుంది డేటా. అవునా? అదే కదా మనం నేను చూసాను కండిషనల్ స్ప్లిట్, మల్టీ క్యాస్ట్ లో. ఇక్కడ వచ్చి 2 సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ కి 1 డెస్టినేషన్స్ కి ఎలా లోడ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో మనం 2 సోర్సెస్ ఎప్పుడు చేయలేదు. ఓకేనా? ఫస్ట్ మనకు ఈ 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. సేమ్ స్ట్రక్చర్ సేమ్ గా ఉందా? స్ట్రక్చర్ సేమ్, డేటా టైప్స్ సేమ్, ఆల్మోస్ట్. సో అవే డేటా టైప్స్ ఉంటాయి. సో ఈ 2 సోర్సెస్ ని మనం కంబైన్ చేసి ఒక రిజల్ట్ గా చూపించాలి. సో ఫస్ట్ సోర్స్ కనెక్షన్, న్యూ ఫ్లాట్ ఫైల్, బ్రౌజ్, ఇమేజ్ ఫైల్ 1, కాలమ్స్, ఇక్కడ వర్టికల్ బార్, టెక్స్ట్ క్వాలిఫైర్,
So data type 4-byte side integer. So string 100, product number 100, color 100, list price, double precision float. So source 1 అనుకుందాం దీన్ని. Source 1. Next is source 2. CSV file 1252 code page, text qualified, column advanced, 4-byte signed integer 100, list price, double precision float. So review, okay. So source system. Black, right? Source 1. So then is source 2 అనుకుందాం. Source 2 again. Source 2. Columns, okay. సో మనకి 2 sets వచ్చాయా, 2 sources ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా కంబైన్ చేయొచ్చా అంటే చేయలేము అనమాట. బట్ మనం హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడే చేసాం. సో స్ట్రక్చర్ సేమ్ గా ఉందా, స్ట్రక్చర్ డేటా టైప్ సేమ్ గా ఉన్నాయా 2 sources లోను, source 1 source 2 లో. source 2. సో స్ట్రక్చర్ డేటా టైప్ సేమ్ గా ఉన్నాయా. Yes, bro. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ గా మెర్జ్ కనెక్ట్ చేయొచ్చు. ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే జస్ట్ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2, ఓకేనా. జస్ట్ ఇలా కనెక్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ మనకు సో ఇక్కడ ఇంటూ సింబలే చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మౌస్ కర్సర్ మూవ్ చేయగానే ఇక్కడ చూడండి, మెర్జ్ ఇన్పుట్ మస్ట్ బి సార్టెడ్ ఇఫ్ పాసిబుల్, సార్ట్ ద డేటా అట్ ద సోర్స్ అనుందా ఇక్కడ. మస్ట్ బి సార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా. సో మస్ట్ బి సార్టెడ్ అంటే డేటా సార్ట్ అయ్యి రావాలి అనేసి, ఓకేనా. సో అప్పుడే మెర్జ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో డేటా సార్ట్ అయ్యి అంటే ఆల్రెడీ మనకి డేటా ఆర్డర్ లోనే ఉందా ఇక్కడ 1 2 3 4 320 నుంచి 321 నుంచి డేటా మనకి ఆర్డర్ లోనే ఉంది, అవునా. బట్ మనకి సోర్స్ లో ఆర్డర్ లో ఉన్నా కూడా బట్ స్టిల్ మనము డేటాని సార్ట్ చేయాలి. సో డేటాని సార్ట్ చేయాలంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం, సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం. జస్ట్ సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని కనెక్ట్ చేసి డబుల్ క్లిక్, ఏదైనా ఒక కాలం లైక్ ప్రోడక్ట్ ఐడి తీసుకుందాం, అసెండింగ్, ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కనెక్ట్ ప్రోడక్ట్ ఐడి అసెండింగ్, ఓకేనా. ఇప్పుడు కనెక్ట్ చేస్తే ఇంటూ సింబల్ అనేది వెళ్తుంది అనమాట. ఇన్పుట్ 1 ఇన్పుట్ 2. సో ఇప్పుడు వెళ్ళిందా. ఓకేనా. సో మెర్జ్ ఏం చేస్తుందంటే టూ సెట్స్ ని ఒక రిజల్ట్ సెట్ గా చూపిస్తుంది. 2 సోర్సెస్ ని ఒక సోర్స్ గా ఒక డెస్టినేషన్ లోకి లోడ్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకి ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే డేటా టైప్స్ స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను 5 కాలమ్స్ ఉంటే ఇక్కడ 4 కాలమ్స్ ఉంటే కంబైన్ చేసుకోదన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి రిజల్ట్ సెట్ లో కూడా సెకండ్ సోర్స్ లో కూడా, సో అన్ని కాలమ్సే ఉండాలి, అవే డేటా టైప్సే ఉండాలి ప్రాపర్ గా, ఓకేనా. నెక్స్ట్ మనకి డేటా సార్టింగ్ లో ఉన్నా కూడా మస్ట్ అండ్ షుడ్ గా డేటా సార్ట్ అయ్యి తీసుకుంటుంది. సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీ మ్యాండేటరీ, ఓకేనా. మెర్జ్ కి సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాండేటరీ.
సార్టెడ్ ఇన్పుట్ మ్యాండేటరీ. ఓకేనా? సో ఇది ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటుంది, మోర్ దెన్ 2 తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సోర్స్ తీసుకుంటాను, ఇంకొక సోర్స్ సంథింగ్ ఏదో ఒక సోర్స్ అనుకుందాం. సో నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా సార్ట్ చేద్దాం డేటా. సరే, సో ఇప్పుడు ఇలా కనెక్ట్ చేశానంటే ఇక్కడ ఏమొస్తా ఉంది, ఆల్ ద అవైలబుల్ ఇన్పుట్ టార్గెట్ కాంపోనెంట్ components connected to output component define new input. ఫస్ట్ లైన్ చూడండి, ఆల్ ద అవైలబుల్ ఇన్పుట్స్ ఆన్ ద టార్గెట్ కాంపోనెంట్ ఆర్ కనెక్టెడ్ టు అవుట్పుట్. సో ఆల్ ద అవైలబుల్ ఇన్పుట్స్ అంటే ఆల్మోస్ట్ ఇన్పుట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి అనేసి మీనింగ్. ఓకేనా? సో మనకి మెర్జ్ ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? 2 సెట్స్ మాత్రమే కంబైన్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ చేయలేదన్నమాట. ఓకేనా? ఆటోమేటిక్ గా జస్ట్ నేను ఇక్కడ క్లోజ్ చేయగానే, దీన్ని జస్ట్ డిలీట్ చేయగానే, మనం ఇక్కడ కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది, ఇన్పుట్ 1 ఇన్పుట్ 2. ఓకేనా? 2 ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, మోర్ దెన్ 2 యాక్సెప్ట్ చేయదు. ఇన్ కేస్ మనకు ఈ ఫైల్ ని కూడా మెర్జ్ చేయాలి అంటే ఇంకొక మెర్జ్ తీసుకోవాలి, అగైన్ మళ్ళీ మనకి ఇంకొక మెర్జ్. సో అప్పుడు ఈ రెండింటిని తీసుకోవచ్చు. అప్పుడు ఇదంతా ఏమవుతుంది, మనకు ఇక్కడ మెర్జ్ అయ్యి ఒక సింగిల్ రిజల్ట్ గా వస్తుంది కదా, ఇదంతా ఒక సోర్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఇంకొక సోర్స్ అవుతుంది. ఇలా తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇదంతా ఒక ఇన్పుట్ అవుతుంది, ఇది సెకండ్ ఇన్పుట్ అవుతుంది. ఇలా మెర్జ్ చేయొచ్చు ఇన్ కేస్ 3 ఫైల్స్ మీరు మెర్జ్ చేయాలనుకుంటే. ఓకేనా? బట్ మెర్జ్ ఎన్ని ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఈ మెర్జ్ 1 కి ఇన్పుట్ 1 ఏది, ఈ మొత్తం కలిపి ఇన్పుట్ 1. ఈ 2 సెట్సే కదా మనకి ఇక్కడ ఉన్న ఈ మెర్జ్ లో ఉన్నాయి. సో అప్పుడు ఈ సింగిల్ సెటే కదా. సో ఇది ఇన్పుట్ 1 అవుతుంది, ఇది ఇన్పుట్ 2 అవుతుంది. అలా ఇన్ కేస్ మీకు 4 ఫైల్స్ 5 ఫైల్స్ అలా ఉన్నాయి, అలా మెర్జ్ చేయాలి అనుకున్నప్పుడు సో మనం మెర్జ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఒక మెర్జ్ 2 ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనకి డేటా ఎలా చూపిస్తుందో చూద్దాం. సో నేను లోడ్ చేయను, జస్ట్ మన ఎక్సర్సైజ్ లోనే చూద్దాం ఎలా విజిబుల్ అవుతుంది. ఎనేబుల్ డేటా లోడ్. సో సోర్స్ 1 ఎర్రర్ వచ్చింది. Potential loss, list price. Okay. Some data దగ్గర ఏదో ఎర్రర్ వచ్చింది. టెక్స్ట్ క్వాలిఫైర్ ఇచ్చాం కదా. Okay. Set columns, list price. సో డేటా ఎలా ఉందో చూద్దాం. ఇవి డేటాలో 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇక్కడ సంథింగ్ రాంగ్ వచ్చి 320 దగ్గర మేబీ ఇవన్నీ మనకు ప్రోడక్ట్ నేమ్. జస్ట్ మనం ఎడిట్ చేసినప్పుడు మనకు ఇలా వచ్చి ఉంటుంది. ఓకే, అక్కడ ఇంతకుముందు కామా ఉండింది, మనం చేంజ్ చేయాలి. నెంబర్ 2నా? ఓకే, ఇక్కడ 1 2 3 4 5 2 లో 4 ఇక్కడ 5 ఇవ్వాలి. సో ఓకే, సెట్
క్లోజ్ రీరన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి కంబైన్ అయ్యి ఒక రిజల్ట్ గా వచ్చింది. అవును. సో ఫస్ట్ సోర్స్ ఏది మనకి 1 నుంచి 320 వరకు. సెకండ్ రిజల్ట్స్ ఇది ఎందుకు నల్స్ వచ్చాయి మొత్తం 321 నుంచి సంథింగ్ సో ఈ ఫైల్ తీసుకుని సేవ్ చేయండి. Product table 1 2 5. So meta table. స్టిల్ మనకు నల్సే వస్తుంది కదా. బట్ నల్స్ రాకూడదు, మనకు డేటా కదా ఉండింది అక్కడ. 60 rows. ఇది రిమూవ్ చేసేద్దాం, కొత్తగా తీసుకుందాం. ఇందులో ఉన్న డేటానే తీసుకుందాం. ఇప్పుడు వచ్చింది చూడండి. సో డేటా ఇప్పుడు కంబైన్ అయిందా,
మనకు 321 నుంచి ఫస్ట్ రిజల్ట్ 320 వరకు, 321 నుంచి 330 వరకు సెకండ్ సోర్స్ లో నుంచి తీసుకున్నాం. సో ఇదే మనకి కదా 2 ఫైల్స్, 1 నుంచి 320 వరకు ఒకటి, సో నెక్స్ట్ 321 నుంచి 330 వరకు. ఓకేనా. సో ఈ 2 రిజల్ట్స్ కంబైన్ అయ్యి మనకి ఒక రిజల్ట్ గా చూపిస్తుందా ఇక్కడ. సో ఇదే మెర్జ్ అన్నమాట. ఓకేనా. Yes, bro. సో మెర్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే టూ రిజల్ట్స్, 2 సోర్సెస్ ని ఒక అవుట్పుట్ గా తీసుకువస్తుంది. ఓకేనా. మనకి ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలి, స్ట్రక్చర్ డేటా టైప్ సేమ్ గా ఉండాలి. సో అట్ అ టైం డేటా అనేది సార్టింగ్ అయి ఉండాలి. ఓకేనా. ఈవెన్ మనకు ఎక్సెల్ సోర్స్ లోనే డేటా సార్టింగ్ లో ఉన్నా కూడా, ఒక ఆర్డర్ లో ఉన్నా కూడా స్టిల్ మనం SSIS లో సార్ట్ చేయాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ సోర్స్ 1 లో 9 రికార్డ్స్ ఉన్నాయి, సోర్స్ 2 లో 9 రికార్డ్స్ ఉన్నాయి. సో రెండు కంబైన్ అయ్యి 18 రికార్డ్స్ నాకు ఫైనల్ అవుట్పుట్ లోకి లోడ్ అయింది. క్లియరా. ఓకే Bro. సేమ్ రికార్డ్స్ ఉంటాయి బ్రో. సేమ్ రికార్డ్స్ ఉంటే, సేమ్ రికార్డ్స్ ఉన్నా కూడా మనకి సార్టింగ్ లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఫైల్లో సేమ్ రికార్డే ఇస్తాను. సో 321 ఇస్తాను, సేవ్ చేద్దాం. ఎలా వస్తుంది అంటే, సో జస్ట్ కంబైన్ అయ్యే వస్తుంది. చూడు 321 2 వచ్చిందా. ఇన్ కేస్ మనం డూప్లికేట్స్ ఏమన్నా ఇగ్నోర్ చేయాలి అంటే మనకి సార్ట్ లో ఒక ఆప్షన్ ఉంది, రిమూవ్ రోస్ విత్ డూప్లికేట్ సార్ట్ వాల్యూస్. దీన్ని క్లిక్ చేసామంటే సో డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు రాదు, ఎందుకంటే అక్కడ డూప్లికేట్స్ మనం ఇగ్నోర్ చేసాం. సో 321 ఒకటే ఉందా. వచ్చిందా ఇప్పుడు. ఎస్ బ్రో. Bro. ఇన్ కేస్ సో డేటా ఇక్కడ మనం ఇన్ కేస్ డూప్లికేట్స్ ఇక్కడ డిలీట్ చేయలేదు, టోటల్ అవుట్పుట్ మీద డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. లైక్ మనం సార్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మనం ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ చేసి ప్రోడక్ట్ ఐడి అసెన్ని డూప్లికేట్స్ ఇక్కడ కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఇలా మనం సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ మనం తీసుకోవచ్చు అన్నమాట. సో సార్ట్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కూడా మనకు రాలేదు. క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెర్జ్. డేటా ఆల్రెడీ ఇక్కడ సార్ట్ అవుతుంది. ఇక చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ స్పేస్ ఇక్కడ నాకు సోర్స్ 1 లో 9 రికార్డ్స్ ఉన్నాయి, సోర్స్ 2 లో 10 రికార్డ్స్ ఉన్నాయి. సో 9 రికార్డ్స్ 10 రికార్డ్స్ మెర్జ్ అయ్యి 19 రికార్డ్స్ వచ్చాయి. అగైన్ ఇక్కడ డేటా సార్ట్ అయ్యి డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసి రిమూవ్ రోస్ విత్ డూప్లికేట్ సార్ట్ వాల్యూస్ ఇది మనం చెక్ చేసాం కాబట్టి సో ఇక్కడ డూప్లికేట్స్ డిలీట్ అయ్యి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే లోడ్ అవుతాయి. ఓకేనా. క్లియరా. సో ఒక 2-3 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, మెర్జ్ ట్రాన్స్ఫర్మేషన్ is used to combine two input data sources and dump into single destination
Merge transformation is used to combine two input data sources and dump into single destination with ascending or descending order. With ascending or descending order. For merge, second point, for merge, it is mandatory to provide sorted input. For merge, it is mandatory to provide sorted input. For merge, it is mandatory to provide sorted input. So next point, it will accept only two inputs. It will accept only two inputs. It will accept only two inputs and input structure data types should be same. The input structure data type should be same. The input structure data types should be same. The input structure data type should be same. Next point, it does not require any key column. It does not require any key column to combine the data. It does not require any key column to combine the data. Complete, huh? Yes, bro. So, okay. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కావాలంటే వేసుకోండి. ఇక్కడ మనకు డెస్టినేషన్ కావాలి. అయిందా? ఎస్ బ్రో. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
మెర్జ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ హెడ్డింగ్ పెట్టుకోండి. మెర్జ్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్. సో జాయింట్స్ అందరికీ తెలుసు కదా, మనకి ఏ జాయింట్స్ ఉన్నాయి? ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, ఫుల్ జాయిన్, క్రాస్ జాయిన్. సో ఇవి ఉన్నాయి కదా. సేమ్ యాక్షన్, సిమిలర్ యాక్షన్స్ మనము ఈ మెర్జ్ జాయిన్ యూస్ చేసి మనం పర్ఫామ్ చేయొచ్చు. మెర్జ్ డిఫరెంట్, మెర్జ్ జాయిన్ డిఫరెంట్. మెర్జ్ వచ్చి ఆ సిమిలర్ టు మనకి సెట్ ఆపరేటర్స్ లాగా. సో మనకి 2 రిజల్ట్ సెట్స్ మాత్రమే తీసుకుంటుంది, బట్ డేటా అనేది సార్టింగ్ లో ఉండాలి. ఓకేనా. మెర్జ్ జాయిన్ అనేది, సో మెర్జ్ జాయిన్స్ కి ఇప్పుడు మనం జాయిన్స్ అప్లై చేసినప్పుడు స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలా? లేదు కదా. జస్ట్ కీ కాలమ్స్ ఉంటే చాలు. లైక్ ప్రైమరీకి ఫారిన్ కీ కాలం ఉంటే చాలు. మొత్తం కంప్లీట్ డేటా, కంప్లీట్ స్ట్రక్చర్ మనకి సేమ్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ కీ కాలమ్స్ ఉంటే చాలు. కీ కాలమ్స్ యూస్ చేసుకొని మనము 2 టేబుల్స్ ని కంబైన్ చేస్తాం. అవునా. ఇక్కడ కూడా సేమ్ మనము సేమ్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్, రైట్, ఫుల్ ఇవి మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం సోర్స్ బిల్డ్ చేసుకున్నాం. అడ్వెంచర్ సర్వీస్ category. సబ్ కేటగిరీ. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ చూడండి. ఈ 2 టేబుల్స్ ని కీ కాలం ఏది? ఈ 2 టేబుల్స్ లో మనకు ప్రైమరీ కీ కాలం ఏది, ఫారిన్ కీ కాలం ఏది? ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. తెలుసా తెలీదా? హరీష్. బ్రో. సో ఇందులో ప్రైమరీ కి, ఫారిన్ కి ఏది? బ్రో ప్రోడక్ట్ ఐడి వచ్చి కీ కాలం బ్రో. ప్రోడక్ట్ కేటగిరీ ఐడి వచ్చి కీ కాలం. సో ఎందులో ప్రైమరీ కి, ఎందులో ఫారిన్ కి? ఫస్ట్ వన్ బ్రో, ప్రైమరీ కి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఫారిన్ కి బ్రో. ఎందుకు ఫారిన్ కి? ఫస్ట్ వన్ వచ్చి యూనిక్ గా ఉన్నాయి బ్రో, బట్ ఇక్కడ అవే ఉన్నాయి, బట్ ఇంక్లూడింగ్ చాలా ఉన్నాయి బ్రో, బట్ సేమే రిపీట్ అయ్యాయి బ్రో. డూప్లికేట్స్ ఉన్నాయి బ్రో. సో ఫారిన్ కి లో డూప్లికేట్ అలౌ చేస్తుంది కదా. అవును బ్రో. సో ఇప్పుడు టేబుల్స్ ని కంబైన్ చేసి మనం ఏ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? మనం బోత్ కంబైన్, ఐ మీన్ బైక్స్ ఎన్ని ఉన్నాయి వాటిలో. బైక్స్ లో సబ్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? అవును ఇప్పుడు బ్రో. బైక్స్ లో మనకి మౌంటైన్ బైక్స్ ఉన్నాయి, రోడ్ బైక్స్, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే కాంపోనెంట్స్ లో సబ్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? సో క్లాతింగ్ లో సబ్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? మనం ఐడెంటిఫై చేయొచ్చా? ఈజీగా చేయొచ్చు. సో అంతేనా నవీన్? అంతే. సో ఇప్పుడు 2 టేబుల్స్ మనం ఎలా జాయిన్ చేస్తాం సీక్వెల్ లో? అయితే కీ కాలం హ్యాజ్ పిసి అనుకుందాం. జస్ట్ ఇన్నర్ జాయిన్ తీసుకుందాం. ఇన్నర్ జాయిన్ హ్యాజ్ పిఎస్సి అనుకుందాం ఆన్ పిసి డాట్ కేటగిరీ ఐడి ఈక్వల్ టు పిఎస్సి డాట్ కేటగిరీ ఐడి. ఓకేనా. ఇలా కంబైన్, మనకి అన్ని కాలమ్స్ అవసరం లేదు కాబట్టి నేను కొన్ని కాలమ్స్ తీసుకుంటాం. లైక్ పిసి డాట్ కేటగిరీ ఐడి కామా పిసి డాట్ నేమ్ అనేది మనకి ఏది? కేటగిరీ నేమ్. అవునా. నెక్స్ట్ పిసి డాట్ పిఎస్సి డాట్ నేమ్ అనేది మనకు సబ్ నేమ్ అని పెట్టుకుంటాం. ఓకేనా. సో ఇలా మనం కంబైన్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అవునా. సో ఒక్కొక్క బైక్స్ లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, క్లాత్ కాంపోనెంట్స్ లో ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి, సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్ వే మనం సేమ్ రిజల్ట్ సెట్ ని మనం ఎస్ఐస్ యూస్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఎలా అంటే ఫస్ట్ మనకి సీక్వెల్ సోర్సే ఉంది. సో న్యూ ఓఎల్ఈడిబి కనెక్షన్, అడ్వెంచర్ వర్క్స్ తీసుకుందాం సోర్సెస్. నెక్స్ట్
SQL Server. Okay. Again, SQL. Source 1, source 2. Two different tables. First table ఏది తీసుకోవాలి మనం? Product category. Second table, product subcategory. ఓకేనా? ఫస్ట్ టేబుల్ ప్రోడక్ట్ కేటగిరీ. ప్రోడక్ట్ టేబుల్లో ఉంటుంది. ప్రోడక్ట్ కేటగిరీ కాలమ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రోడక్ట్ సబ్ కేటగిరీ. ఓకే. ఇప్పుడు 2 సెట్స్ తీసుకుంటున్నామా, 2 సోర్సెస్ తీసుకున్నామా. ఒకటి వచ్చి కేటగిరీ టేబుల్, ఇంకొకటి ఏ టేబుల్ ఇది? సబ్ కేటగిరీ టేబుల్. అవునా? ఇప్పుడు ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి. ఓకేనా? సో అగైన్ మెర్జ్ కూడా మనకు సార్టెడ్ ఇన్పుట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓన్లీ సార్టెడ్ ఇన్పుట్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి సార్ట్ చేయాలంటే డేటా మనం ఎలా? అగైన్ సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలా. సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని కనెక్ట్ చేసి జస్ట్ ఒక్క కాలమ్ సార్ట్ చేస్తే చాలు. ఓకేనా? సో అగైన్ ఇక్కడ కూడా ఒక కాలమ్ సార్ట్ చేస్తే చాలు. అయితే కేటగిరీ ఐడిని తీసుకో. ఓకే. సో ఇప్పుడు ఈ 2 టేబుల్స్ నేను కంబైన్ చేశానంటే, సో ఇది లెఫ్ట్ టేబుల్, లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ టేబుల్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నది రైట్ టేబుల్ అవుతుంది. ఓకేనా? జస్ట్ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జాయిన్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ మీకు జాయిన్ టైప్ అని కనిపిస్తుందా? జాయిన్ టైప్. yes bro, ఇక్కడ ఇన్నర్ లెఫ్ట్ ఫుల్ ఉందా? yes bro, మనకి ఎన్ని ఉన్నాయి? ఇన్నర్ లెఫ్ట్ ఫుల్ రైట్. right, రైట్ కూడా ఉండాలి కదా. బట్ ఇక్కడ మనకి రైట్ లేదు, ఓన్లీ ఇన్నర్ లెఫ్ట్ ఫుల్ ఉంది. బట్ మనం రైట్ జాయిన్ అవుట్పుట్ కూడా తీసుకురావచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఇన్నర్ చూద్దాం. సో ఇన్నర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మ్యాప్ అయింది చూడండి, కేటగిరీ ఐడికి. ఓకేనా? సో మ్యాప్ అయిందా ఆటోమేటిక్ గా. ఎందుకు మ్యాప్ అయింది అంటే ఇక్కడ చూస్తే ఆర్డర్ 1 అని ఉందా? ఇక్కడ 1, ఇక్కడ 1 అని ఉందా? ఇది ఎందుకు ఆటోమేటిక్ గా తీసుకుంది అంటే ఇక్కడ సార్టింగ్ లో మనం తీసుకున్నాం కదా, ప్రోడక్ట్ కేటగిరీ ఐడి సార్ట్ చేసాం కదా. ఇక్కడ సార్ట్ ఆర్డర్ 1 అని ఉందా? సో ఆ కీ కాలమ్స్ ని ఇది బేస్ చేసుకొని తీసుకుంది అనమాట. ఇన్ కేస్ మనము ఇది లేదు అన్నా మనం మాన్యువల్ గా కూడా మ్యాప్ చేయవచ్చు. ఓకేనా? మాన్యువల్ గా కూడా మనం మ్యాప్ చేయొచ్చు అనమాట. ఓకే బ్రో. ఇప్పుడు మనకి ఏ కాలమ్స్ కావాలి మన రిక్వైర్మెంట్ ప్రకారం? కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్, సబ్ కేటగిరీ. అవునా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం అలానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ కేటగిరీ ఐడి ఆటోమేటిక్ గా తీసుకున్నాం. సో నేమ్ తీసుకున్నాం. దీనికి మనం అలియాస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, లైక్ కేటగిరీ నేమ్. నెక్స్ట్ ఈ రో గైడ్ మాడిఫైడ్ డేట్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనము ఈ నేమ్ తీసుకోవచ్చు. ఈ నేమ్ ఏమంటాం మనం? సబ్ నేమ్. ఓకేనా? సో ఇంకా మనకి సబ్ కేటగిరీ ఐడి కావాలన్నా తీసుకోవచ్చు. సో ఏ కాలమ్స్ కావాలన్నా అవి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ డేటా అయితే లోడ్ చేయను, జస్ట్ మీకు చూపిస్తా ఎలా ఉంటుంది. లోడింగ్ మీకు తెలుసు కదా ఎలా చేయాలో. ఎనేబుల్ డేటా వ్యూవర్. సో కంబైన్ అయిందా డేటా 2 టేబుల్స్? సో ఇలా కంబైన్ అయ్యి మనకి వస్తుంది అనమాట. మనం జాయిన్స్ ఇక్కడ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుల్ చేస్తే తెలుసు మీకు, లెఫ్ట్ చేస్తే తెలుసు. సో లెఫ్ట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇన్నర్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ స్వాప్ ఇన్పుట్ అనే ఆప్షన్ ఉందా? ఇది డిసేబుల్ లో ఉంటుంది. అదే ఫుల్ ఉన్నప్పుడు డిసేబుల్ లో ఉంటుంది. అదే నేను లెఫ్ట్ సెలెక్ట్ చేశానంటే ఇది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? ఎనేబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. అవునా? ఇప్పుడు మనకి ఏమి ఇస్తుంది లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే? లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని రికార్డ్స్ వస్తుందా? ఇన్ కేస్ అవి రైట్ సైడ్ మ్యాచ్ అయితే రికార్డ్స్ వస్తాయి, లేదంటే నల్స్ గా వస్తుంది. అవునా? ఇక్కడ మనం స్వాప్ ఇన్పుట్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే రైట్ సైడ్ టేబుల్ వచ్చి లెఫ్ట్ కి వస్తుంది.
ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రోడక్ట్ సబ్ కేటగిరీ ఐడి ఉంది కదా, జస్ట్ నేను స్వాప్ ఇన్పుట్ ఇస్తాను. సో ఇలా ఇచ్చానంటే రైట్ సైడ్ ఉన్న టేబుల్ లెఫ్ట్కి వచ్చిందా? ఎస్ బ్రో. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తుందా మనకు? ఎస్. సో అలా మనం డేటా లెఫ్ట్ జాయిన్ యూస్ చేసి, ఈ స్వాప్ ఇన్పుట్ యూస్ చేసి, సో రైట్ అవుటర్ జాయిన్ అవుట్పుట్ కూడా మనం తీసుకోవచ్చు. స్వాప్ ఇన్పుట్ మనకి ఎలా కావాలో అలా చేయొచ్చు. ఇప్పుడు రైట్ జాయిన్ అంటే ఏంటి? మనకు జనరల్ గా రైట్ సైడ్ ఉన్న అన్ని రికార్డ్స్ వస్తుంది, అవునా? రైట్ జాయిన్ అంటే అంతే కదా, ఎస్ బ్రో. రైట్ సైడ్ ఉన్న అన్ని రికార్డ్స్ మనకి రావాలి. బట్ ఇక్కడ నేను లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తాను కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి, బట్ రైట్ సైడ్ ఉన్నది రాదనమాట. బట్ నాకు రైట్ సైడ్ ఉన్న రికార్డ్స్ కావాలి, అన్ని రికార్డ్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ టేబుల్ ని ఇటు పక్క షిఫ్ట్ చేస్తాం. సో ఓకేనా, ఇక్కడ సబ్ కేటగిరీ ఐడి, నేమ్, రో గైడ్, మోడిఫైడ్ డేట్, ఈ కాలమ్స్ అన్ని ఇటు పక్క షిఫ్ట్ అవుతాయి. సో అప్పుడు ఈ టేబుల్లో ఉన్న అన్ని డేటా వస్తుందా మనకు, అన్ని రోస్, కాలమ్స్ కానీ డేటా కానీ మొత్తం. ఎస్ బ్రో. సో అలా మనం రైట్ అవుటర్ జాయిన్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఇలా మనం మల్టిపుల్ టేబుల్స్ మనకి ఓన్లీ మల్టిపుల్ టేబుల్స్ కూడా జాయిన్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఇన్ కేస్ మనకి ఒక మెర్జ్ జాయిన్ అనేది 2 ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? సో మనకి మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేయాలంటే అగైన్ మనం ఇంకొక సోర్స్ తీసుకొని మళ్ళీ మెర్జ్ జాయిన్ యూస్ చేసి, అలా మనకి మెర్జ్కి ఎలా చేసాము మనం, మెర్జ్కి ఎలా చేసామో సిమిలర్ ఆ వేలోనే చేయాలి. మీరు ఇంకొక సోర్స్ తీసుకున్నా ఇక్కడ వర్క్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కనెక్ట్ చేశానంటే కూడా ఇక చూడండి, ఆల్ ద అవైలబుల్ ఇన్పుట్స్ ఆర్ ద టార్గెట్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు అవుట్పుట్. సో ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ మనకి మెర్జ్ లో ఏంటంటే స్ట్రక్చర్ డేటా టైప్స్ అన్ని సేమ్ గా ఉండాలి. ఇక్కడ మనకి స్ట్రక్చర్ సేమ్ గా ఉండాల్సిన పని లేదు, జస్ట్ కీ కాలమ్స్ ఉంటే చాలు. బట్ రెండు సిమిలర్ ఫంక్షనాలిటీ ఏమంటే మెర్జ్ కూడా మనకి 2 ఇన్పుట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, మెర్జ్ జాయిన్ కూడా ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెర్జ్ జాయిన్ రెండింటికి సార్టెడ్ డేటా ఉండాలి. ఓకేనా? డేటా సార్ట్ అయి ఉంటేనే అది తీసుకుంటుంది. ఓకే. ఇన్ కేస్ నేను ఇంకొక సోర్స్ తీసుకున్నాను అంటే అగైన్ మళ్ళీ సార్ట్, అగైన్ మళ్ళీ మెర్జ్ జాయిన్. సో ఇక్కడ మనకు ఒక రిజల్ట్ వచ్చింది కదా, కంబైన్ చేస్తే ఒక రిజల్ట్ మొత్తం అది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, నెక్స్ట్ ఇది రైట్ టేబుల్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం మల్టిపుల్ 3-4 టేబుల్స్ చేయాలన్నప్పుడు ఇలా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ జాయిన్స్ కూడా మనం ఫస్ట్ జాయిన్ 2 టేబుల్స్కే కదా చేస్తాము, 2 టేబుల్స్కే కదా మనం చేయగలము, అంతే కదా? వచ్చిన రిజల్ట్ మీద మళ్ళీ ఇంకొక జాయిన్ చేస్తాం, అంతే. సేమ్ యూనియన్ కూడా అంతే, మనం 2 టేబుల్స్ మధ్యనే కదా మనం యూనియన్ అప్లై చేస్తాం. సో ఇది మెర్జ్ జాయిన్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెర్జ్ జాయిన్ లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెర్జ్ జాయిన్ లో? ఇంకా మీకు ఫంక్షనాలిటీ తెలుసు, ఇన్నర్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్, లెఫ్ట్ ఫుల్ చేస్తే ఏమొస్తుంది అని ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ మనం ఇక్కడ కాలమ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఏ కాలమ్స్ కావాలి అని. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మెర్జ్ లో మీకు? సో పాయింట్స్ నోట్ చేసుకోండి. మెర్జ్ జాయిన్ ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు
It is used to combine. It is used to combine two sources of input data. It is used to combine two sources of input data and making one output. It is used to combine two sources of input data and making one output with the help of join key column. With the help of join key column. With the help of join key column. Second point, in merge join, we have three types of joins. In merge join, we have three types of joins, like inner left full outer join, in a merge join, we have three types of joins, like inner left full, if we want to perform right outer join, if we want to perform right outer join, if we want to perform right outer join, we need to swap the input. We need to swap the input by using left outer join option. By using left outer join option. By using left outer join option. Complete. Huh? So next point, before using the merge join, before using the merge join, we need to do the sorting. We need to do the sorting. Next point, merge join will always expect merge join will always expect sorted data. Merge join will always expect sorted data, and without sorting the data, we cannot perform merge join.
without sorting data, we cannot perform merge join. Next, one key column is required. So join చేయాలంటే మనకి key column కావాలి కదా. So one key column is required. And the structure can be same or cannot be same. The structure can be same or cannot be same. Complete.